మేడం ఫైబర్ గురించి వచ్చింది కాబట్టి మనం మిల్లెట్స్‌లో ఎక్కువ తినేది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్లెట్ ప్రిఫర్ చేస్తారు. ఇది మిల్లెట్స్ అనేది వీక్లీ మీరన్నట్టు ఎంతవరకు మనం ఫస్ట్ రెండో క్వెషనే రైజ్ అయింది. హ్మ్. చాలామంది నన్నొచ్చి అడుగుతారు మిల్లెట్స్ అనేది ఎంతవరకు తినాలి? ఎప్పుడు తినాలా? జీవితకాలం తినాలా? అనేది. వీక్ డేస్ షార్ట్ తీసుకుంటే హెవీ ఫైబర్ బాడీలోకి వెళ్ళటం కూడా ఎంతవరకు కరెక్ట్ ఒకటి. తర్వాత మిల్లెట్స్ అనేది కంటిన్యూ చేయాలా? ఆల్టర్‌నేటివ్‌గా బ్రౌన్ రైస్ ఒకరోజు తిని, ఒకరోజు మిల్లెట్స్ తిని, తర్వాత వేరే ఆల్టర్‌నేటివ్ డేస్ తింటే పర్లేదా? మిల్లెట్స్ డైలీ తీసుకోవచ్చండి. హ్మ్. ఏంటంటే వేరే వేరే ఫార్మ్స్‌లో తీసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా మిల్లెట్స్ హ్మ్. హ్మ్. తీసుకుంటే మనకి 100 గ్రామ్స్ మిల్లెట్స్ అంటే చిన్న హ్మ్. కప్పు ఒక టీ గ్లాస్ అంత గ్లాస్ అయితే హ్మ్. 2 పూటల సరిపోతుంది హ్మ్. మనకి. హ్మ్. ఇప్పుడు మనం వచ్చిన వెంటనే మిల్లెట్స్ తినండి అంటే ఎలా తింటారంటే ఆళ్ళు రైస్ తిన్న ఇదిలో ఉంటారు కాబట్టి అంత హ్మ్. క్వాంటిటీ తినాలని ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. 2 రోజులు కొంచెం ఎక్కువ. తిన్నాక కొంచెం ఆళ్ళకేంటంటే ఏంటి నాకు ఆకలి అవ్వట్లేదు హ్మ్. ఇంకా. హ్మ్. నాకేదైనా తేడా వచ్చిందేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అలా హ్మ్. ఏముండదు. హ్మ్. కొంచెం అంటే మిల్లెట్స్ డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. 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 టైం పడుతుంది. మనకి ఒక 6 అవర్స్ వరకు ఆకలనేది అనిపించదండి. హ్మ్. అసలు అవును. పొద్దున్నే మీరు ఎప్పుడు కూడా ఫుడ్డు సన్‌రైజ్ హ్మ్. టైంలో తింటే చాలా మంచిది. సన్‌రైజ్ టు సన్‌సెట్ ఈలోపు క్లోజ్ చేసేయాలి మ్యాటర్. అయితే అది కూడా చాలామంది మీకు హ్మ్. ఫస్ట్ మీల్ ఎలా ఉండాలంటే మార్నింగ్ హ్మ్. సన్‌రైజ్ అంటే 12 వరకు రైజింగ్‌లో ఉంటుంది హ్మ్. సన్. అవును. తర్వాత నుంచి డైజెషన్ వ్యవస్థ డౌన్ కూడా అట్లాగే ఫాల్‌లో ఉంటది. ఉంటుంది. హ్మ్. ఆ 12 లోపు అన్నది ఫస్ట్ మీల్ హెవీగా తింటే మనకు డే అంతా కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం. సూపర్. మేడం చాలామంది వెయిట్ తగ్గారు మిల్లెట్స్ తింటే అని మీరు అన్నారు. వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుందని. మీ దగ్గరికి మిల్లెట్స్‌కొచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో కాఫీ, టీలు మానేయండి. హ్మ్. ఎక్కువ తాగొద్దు అని చెప్తారు అదొకటి. తర్వాత ఇది తింటే 6 అవర్స్, 7 అవర్స్ వరకు ఆకలేయదు. అవును. దానివల్ల తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈ ఫార్మాట్‌లోకెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు. హ్మ్. దీనివల్ల ప్రత్యేకించి మిల్లెట్స్ వల్ల తగ్గుతారంటే బ్రౌన్ రైస్ తిన్నా కూడా ఆకలవ్వదు. కొన్ని 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 ఫైబర్ ఎక్కువ కంటెంట్స్ ఉన్నవి తిన్నా కూడా ఆకలవ్వదు. ప్రత్యేకించి మిల్లెట్స్ వల్లే తగ్గుతారు అనేది ఎంతవరకు కరెక్ట్‌గా చెప్పగలం? అంటే ఏదైనా కూడా తగ్గుతారు. హ్మ్. మిల్లెట్స్ తినకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. హ్మ్. మీరన్న వెయిట్ లాస్ ఒక్కదాని గురించి హ్మ్. మాట్లాడితే హ్మ్. బ్రౌన్ రైస్ హ్మ్. క్వాంటిటీ హ్మ్. ఎంత తింటున్నాం, హ్మ్. వెజిటబుల్స్ క్వాంటిటీ ఎంత హ్మ్. తింటున్నాం, దాన్ని బట్టి మీకు వెయిట్ లాస్ అన్నది ఉంటుంది. ఇప్పుడు మీరు మిల్లెట్స్ ఉందనుకోండి, మీరు ఎక్కువ తినాలన్నా 2 రోజుల తర్వాత అసలు తినలేరు. హ్మ్. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గానే మనం తినే క్వాంటిటీ ఒకటి తగ్గిస్తాం. హ్మ్. సరిపోతుందనమాట. హ్మ్. బాడీకి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. మళ్ళీ ఆకలని హ్మ్. అనిపించదు. హ్మ్. అలాంటప్పుడు మీకు నార్మల్‌గానే వెయిట్ లాస్ అవుతాం. హ్మ్. మనం ఏమి దాని గురించి ప్రయత్నాలేం హ్మ్. చేయక్కర్లేదు. హ్మ్. హ్మ్. కాపోతే సడెన్‌గా వెయిట్ లాస్ అన్నది ఉండదు. ఒక హ్మ్. 2, 3 కేజెస్ అయితే మాత్రం కంపల్సరీ ఎవరైనా తగ్గొచ్చు. అంటే ఆల్రెడీ మీరు మీ హ్మ్. ఏజ్‌కి తగ్గట్టు, మీ హైట్‌కి తగ్గట్టు వెయిట్ అన్నది ఉంటే హ్మ్. ఇంకేం తగ్గేది గూడా ఏముండదు. ఓకే. గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎంతుంటుందండి? దీంట్లో చిరుధాన్యాలు, మిల్లెట్స్‌లో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉంటుందా? ఉంటుందండి. హ్మ్. మరి అలాగే దీంట్లో కూడా గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా! గ్లూకోజ్ అన్నది ఏ చి ఫుడ్‌లో అయినా ఉంటుంది. హ్మ్. రైసు, హ్మ్. చిరుధాన్యాలు అంటే మనకు రైస్‌లో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది. ఫైబర్ అన్నది చాలా లెస్ హ్మ్. క్వాంటిటీ ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ తక్కువ ఉంటుంది. తక్కువుంటది. హ్మ్. అందువల్ల ప్రిఫర్ చేస్తారు ఆ! ఎక్కువ. అవును. ఇప్పుడున్న ఇంట్లో ఆ లేడీస్‌కి ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో భార్యలు నేను తినాలంటే ఫస్ట్ మా ఆవిడతో తినిపించాలి. వాళ్ళకేం సూచనలు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఎక్కువ లేడీస్‌కి ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళు. అవును. ఇవన్నీ పక్కన పెడితే మిల్లెట్స్ తినకూడని వాళ్ళు ఎవరు? అందరూ అన్నీ తినటానికి ఇబ్బంది ఉండదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తక్కువగా తినాలి. తక్కువగా ఇటువంటి తినాలి. ప్రాబ్లమ్స్ ఎవరెవరు అందరూ మిల్లెట్స్ తినొచ్చు. తినకూడని వాళ్ళేంటి? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ! మిల్లెట్స్ చాలా మంచియని చాలా ఇదిగా హ్మ్. మొదలుపెడతారు అందరూ. కానీ అందరికీ కూడా పడదండి. హ్మ్. తెలిసిపోతుంది ఆళ్ళ బాడీని బట్టి. హ్మ్. కొంతమందికైతే చాలా అంటే మళ్ళీ డైజెషన్ అవ్వకపోవడం హ్మ్. ప్రాబ్లమ్‌ని విన్నాను నేను. హ్మ్. అంటే నాకంత నాలెడ్జు హ్మ్. హ్మ్. అలా ఏం లేదు. హ్మ్. కాపోతే మనం ఓకే. అందరి మీద చూస్తాం గాబట్టి మనకొచ్చి ఫీడ్‌బ్యాక్ హ్మ్. చెప్తారు గాబట్టి దాన్ని బట్టి ఓకే. ఓకే. తెలుస్తా హ్మ్. ఉంటుందనమాట. హీట్ జనరేషన్ అయ్యి బాడీకి చాలా కొంతమంది చాలా చిక్కిపోయినట్టు, ఆరిపోయినట్టు అయిపోతారనమాట. మిల్లెట్స్ తింటే. మిల్లెట్స్ తింటే. హ్మ్. హ్మ్. అది అందరిలోనే ఉంటుంది. హ్మ్. అంటే హ్మ్. వెయిట్ లాస్ అని ఒక్కటే కాకుండా, హ్మ్. అలాంటప్పుడు మామూలుయి అన్నీ కూడా ఈక్వల్‌గా తినాలి. హ్మ్. ఒక్కటే మిల్లెట్స్ ఒక్కటే తినాలని హ్మ్. చెప్పను. హ్మ్. హ్మ్.
పూర్తిగా పడనోళ్ళని కూడా చూసాను నేను. అంటే వాళ్ళు ఏంటంటే మిల్లెట్స్ తిన్న వెంటనే పొట్టలో కొంచెం నొప్పి కింద, ఉమ్, పోటు కింద వచ్చిన వాళ్ళని కూడా నేను ఉమ్, ఇంకా వాళ్ళు తినలేరు. ఇప్పుడు కూడా నేను ఒక 5, 6 వచ్చారు నా దగ్గరికి అప్పటి నుంచిని. వాళ్ళు మిల్లెట్స్ అన్నది తిన్న వెంటనే తెలిసిపోతుంది. ఎస్టిటీ ఫామ్ అవుతుందంట. ఎసిడిటీ కాకుండా ఒకలాంటి పొట్టలో పోట్లు వచ్చినట్టు కొంచెం ఏదో చాలా ఇంకా ఆళ్ళని వాళ్ళని తినొద్దనే చెప్పాను తినొద్దనే నేనైతే. చెప్తారు. అంతే. అంతే కదా మరి. అంతే. ఇప్పుడు అందరి బాడీలు ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకం అవసరం అవ్వదు. ఆళ్ళు చేసే ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌ని బట్టి అవ్వచ్చు. లేదంటే చిన్నప్పటి నుంచి ఆళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్‌ని బట్టి ఉమ్, కూడా తినలేకపోవచ్చు. ఉమ్, ఇప్పుడు మనం కూడా చూడండి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా అమ్మ ఎంత చేసేదో అంటాం. ఉమ్, అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు పడతాం కాబట్టి ఆ ఉమ్, మదర్ చేసేదన్నది ఎక్కడైనా చే ఎప్పటికైనా గుర్తుంటుందది. తప్పు. అలాంటి టేస్ట్ రాలేదనో, లేకపోతే సేమ్ అప్పుడు తిన్నట్టుందనో, ఉమ్, ఊర్లో ఎక్కడో తింటారు. ఉమ్, అది అలా గుర్తుండిపోతుంది. అంటే ఆ టేస్ట్ అంతలాగా. ఇప్పుడు yeah, ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మనం ఇంట్రెస్టింగ్‌గా ఒకటి ఉమ్, తినాలండి. ఉమ్. బాధగా తింటే కూడా అది ఫుడ్ని నా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. అయ్యో! నేను మిల్లెట్స్ తింటున్నాను, ఉమ్, లేకపోతే బిర్యానీ తినలేకపోతున్నాను. ఓకే. మిల్లెట్స్‌లో కూడా బిర్యానీ చేసుకొని తినొచ్చు. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? మీరు మీరు అమ్మేవి ఎటువంటి మీలో కొర్రల బిర్యానీ ఉంటుందా? కొర్రల బిర్యానీ ఏమేమి ఉంటుంది. ఉంటాయి మీ దగ్గర ఐటమ్స్ చెప్పండి ఒకసారి. ఫ్రైడ్ రైస్ ఉంటుంది, బిర్యానీ దేంతో చేస్తారు ఉంటుంది. ఫ్రైడ్ రైస్? కొర్రలతో చేస్తాము, సామలతో చేస్తాం ఉమ్, ఎక్కువ. ఉమ్, ఫ్రైడ్ రైస్ చేస్తాము. ఉమ్, సాంబార్ రైస్ అయితే ఇంకా చాలా ఉమ్, అందరికి ఇంట్రెస్టింగ్. అంటే ఉమ్. కొంచెం అవును, స్పైసీగా ఉంటుంది. స్పైసీగా అవును. కొంచెం సాంబారు ఉమ్, రైస్ అంటే మోస్ట్‌లీ మన ఈ సైడ్ ఆంధ్ర ఉమ్, సైడ్ ఏంటి ఇక్కడ ఉమ్. తెలంగాణ అవును, అందరికి ఇష్టమైన ఇంట్రెస్టింగ్గా బాగా. ఇంట్రెస్టింగ్‌గా సాంబార్ అలవాటు ఉమ్, కాబట్టి మనకు సాంబార్ రైస్ తినొచ్చు. పులిహోర, ఉమ్, దాంట్లో మళ్ళీ కరివేపాకు, పుదీనా రైసు, ఉమ్, బిర్యానీ అన్ని ఉమ్. వెరైటీస్ చేస్తాం దాంతో. వీటి పొడులు ఏమైనా అమ్ముతారా? పొడులు కొట్టేమన్నా? పొడిలా కారపొడిలాగా ఇట్లా పొడులు చేసి అమ్మొచ్చా? విడిగా ఏం చేయం. చేయరా? చేయం. ఇప్పుడున్న ఇంట్లో వాళ్ళు ఒక మేలు ఒక భర్త తినాలి అంటే ఫస్ట్ భార్య వండి పెడితేనే తినగలడు అది. ప్రతిరోజు మీ దగ్గరికి వచ్చి మీ హోటల్కి వచ్చి తినడం కష్టం కాబట్టి అవును. ఇంట్లో ఎట్లా ఆడవాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే ఆడవాళ్ళు ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాళ్ళ నొప్పులు కానీ హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ముందు వాళ్ళు మారగలిగితే ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. వాళ్ళకి ఏం సూచనలు చెప్తారు? అసలు లేడీస్‌ని బట్టే మొత్తం ఫ్యామిలీ, ఉమ్, హెల్త్ అయినా, ఉమ్, వెల్త్ అయినా ఉమ్, అన్నీ కూడా లేడీస్‌ని బట్టే ఉంది అని నేను చెప్తాను. ఉమ్, ఇప్పుడేంటంటే వండడం ఆళ్ళు కూడా ఏదో ఒకటి జాబులు చేయటం ఉమ్, వచ్చింది. టైం లేదు. ఇప్పుడు బయటికెళ్తే చాలా టైం గాని వెనక్కి తిరిగి ఉమ్, రాలేకపోతున్నారు. ఉమ్, ట్రాఫిక్ అంటున్నారు. ఉమ్, అన్ని టైంలకి అన్నిట్లికి టైం స్పెండ్ చేస్తున్నారు. ఒక్క ఫుడ్ ప్రిపరేషన్ ఒక్కదానికే ఉమ్, వెనక్కి పెట్టి అంటే మనకి అలాంటి బిజినెస్‌లొచ్చినియి. ఉమ్, డోర్ డెలివరీలొచ్చినియి. ఉమ్, వెంటనే తెచ్చి ఫుడ్డు ఇంటికి ఇచ్చేస్తుంటే ఇంత కష్టపడడం ఎందుకు? ఉమ్, తినేయొచ్చు కదా! ఉమ్, ఇప్పుడు ఏదైనా మా దగ్గర నుంచి తెప్పించుకున్నా, ఇంకొకళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నా, ఉమ్. బయట నుంచి తెప్పించుకున్నది బయట నుంచేనండి. బాగా ఆ! చెప్పారు. ఆ, ఇంకా మనం చేసుకుని, ఉమ్, మనం అది టేస్ట్ ఎలా ఉన్నా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఉమ్, ఉమ్, ఇప్పుడు మన అమ్మాయి ఉందనుకోండి ఇంట్లో, ఉమ్, మన అమ్మాయి కొత్తగా నేర్చుకున్నప్పుడు, అబ్బా! మా అమ్మాయి ఎంత చేసిందో ఉమ్, అంటాం. అలా ఫీలింగు మనకి ఇంట్రెస్టింగ్ ఫుడ్. ఉమ్, అంటే మీకు సాంబార్ రైస్ అయితే ఇష్టం అనుకోండి. ఉమ్, మిల్లెట్స్‌తో ట్రై చేయండి ఉమ్, ఉమ్, ఫస్టు. దాన్ని 2, 3 సార్లు చేస్తే మనకి టేస్టీగా వస్తుంది. ఉమ్, ఉమ్, అది తినొచ్చు. ఉమ్, మనకిష్టమైంది దాంట్లో బిర్యానీ అంటే బిర్యానీ ఉమ్, తినొచ్చు. అంటే మెయిను లేడీస్ మెంటాలిటీని బట్టే ఉంటుంది. ఉమ్, తినండి మంచిదని పిల్లలకి చెప్పడం. ఉమ్, అయన్నీ చేస్తుంటే పిల్లలు కూడా అలా అలవాటు పడతారు. ఉమ్, ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే కొంచెం ఎప్పటికి అది వేరే ఫుడ్ ఏదో తిన్నాం మనకిష్టం లేదు అని అనిపించదు. ఉమ్, ఉమ్. ఇప్పుడు చాలామంది చిన్నప్పటి నుంచి మారుతుంది. మిల్లెట్సే. అసలు చిన్నప్పుడు ఫుడ్ ఇదివరకు ఏదో వచ్చేవి కదా! ఫారెక్స్ అయి ఉమ్, పెట్టేవారు. ఉమ్, అయన్నీ మానేసి ఉమ్, రాగులు ఇవన్నీ వేపి ఉమ్. పొడి చేసి దాంతో పెడుతున్నారు. మారుతున్నారా? మీ మారుతున్నారండి. దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారా మారుతున్నామండి? మారిపోయారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.